ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే జీఎం రావు గారు. నమస్తే అండి. ప్రతిదీ మన కర్మను బట్టి అని అంటూ ఉంటారు. రుణానుబంధాలు కూడా ఉంటాయి. తల్లి బిడ్డకు కానీ, భార్యాభర్తలకు కానీ, ఒకరికొకరు తెలియకపోయినా మనకు ఎంతో మంది మధ్యలో జీవితంలో కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటాం. ముఖ్యంగా తల్లి బిడ్డ గురించి మనం మాట్లాడుకుంటే, కొంతమంది తల్లి చాలా తక్కువ రోజుల్లోనే బిడ్డను పోగొట్టుకుంటారు. అది ఒక బిడ్డ ఒక మృత్యు రూపంలో కానీ, లేదు అంటే మనం గత వీడియోలో చేసినట్టు చైల్డ్ కస్టడీ ద్వారా కానీ, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఏంటండి దీనికి కూడా ఏమన్నా ఉంటుందా కర్మ సిద్ధాంతం అనేది? స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వినాయకుడికి ధ్యానం చేసుకుందాము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి కొంతమంది పిల్లలు అది పుట్టగానే చనిపోతుంటారు, కొంతమంది చైల్డ్ కస్టడీ దీనికి బాధపడుతుంటారు అని చెప్పేసి మీరు అన్నట్టుగా రుణానుబంధం అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఈ రుణానుబంధం గురించి నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీలో ఒక పర్సన్ ఒక డ్యూ ఉన్నాడనమాట. ఒక పర్సన్ దగ్గర నుంచి కొద్దిగా ఆయిల్ కొనుక్కొని డ్యూ ఉన్నాడు. అంటే చాలా షార్ట్లో చెప్తున్నాను, కొద్దిగా మార్చి చెప్తున్నాను. కథ మాత్రం వేరు. కథ మాత్రం వేరు. ఒరిజినల్ కథ పెద్దగా ఉంటుంది. అయితే అతను గత జన్మలో డ్యూ ఉన్నాడండి. ఇది మన బాకీ ఉన్నాడు. ఆయిల్ ఒక పర్సన్ దగ్గర నుంచి, ఒక షాప్ దగ్గర నుంచి ఆయిల్ తీసుకొని బాకీ ఉన్నాడు అనమాట. సో ఆ పర్సన్ చనిపోయిన తర్వాత ఇంకో ఇంట్లో పుట్టాడు. ఎవరింట్లో అంటే ఎవడైతే బాకీ ఉన్నాడో అతని ఇంట్లోనే పుట్టాడు. అటు పుట్టినప్పటి నుంచి కొద్దిగా ఏడుస్తున్నాడు. అయితే ఈ పర్సన్ కొద్దిగా ఆధ్యాత్మికంలో ఉంటాడు. అయితే వెళ్ళి అసలు నాకు ఈయనకు ఏం రుణం ఉంది, ఈయన నాకెందుకు పుట్టాడు, పిల్లోడు పుట్టిన తర్వాత అందరు సంతోషంగానే ఉంటారు కానీ కరెక్ట్గా ఆధ్యాత్మికంగా ఉంటే అసలు ఎందుకు పుట్టాడు, అసలు ఈ పిల్లోడు ఎవరు అనేది తెలుసుకుంటారు చిన్నప్పుడే. అంటే ఈ పెద్దగా అయిన తర్వాత ఈ పిల్లోడు ఎవడు, ఈయన జాతకం ఏంటి అవన్నీ తెలుసుకుంటారు. అట్లాంటిది ఒక మంచి ఆస్ట్రాలజర్కి చూపిస్తే అతను ఏమన్నాడంటే, అంటే ఇది రుణానుబంధంతో పుట్టాడండి ఈయనకు మీరు ఒక 1 లీటర్ ఆర్ 5 లీటర్స్ ఆఫ్ ఆయిల్, అది కరెక్ట్గా గుర్తులేదు, అది మీరు బాకీ ఉన్నారు. ఆ 5 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఈయన కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఈయన చనిపోతాడు అని చెప్పేసి. సో ఆ 5 లీటర్స్ ఆఫ్ ఆయిల్ తన అంటే చిన్నప్పుడు బాడీకి మసాజ్ చేయడము, తలకు పెట్టడం అట్లాంటి అలా 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 చేసిన తర్వాత ఒక 5 ఇయర్స్ అంత కొద్ది టైంలో ఎప్పుడైతే ఆయిల్ కంప్లీట్ అయిపోయిందో, ఒక 5-6 ఇయర్స్లో అంత ఎప్పుడే ఆ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్, ఆ పిల్లోడు చనిపోయాడు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ రుణానుబంధం. ఇట్లాంటి రుణానుబంధం పైన స్టోరీస్ చాలా ఉన్నాయి. రుణానుబంధం ఒకటే కాకుండా కర్మ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఓకే, ఒక తల్లి కడుపులో పుట్టిన వెంటనే చచ్చిపోవడానికి కారణం ఏంటిదనంటే, అక్కడ పుట్టిన తర్వాత ఆయన కర్మలో రాసి ఉంది అంతే డ్యూరేషన్ ఆ కడుపులో, కాబట్టి అక్కడ చనిపోతుంటారు. ఇంకో కర్మ ఏంటిదనంటే, పుట్టిన తర్వాత పిల్లలది కర్మనే ఉంటుంది, పెద్దలది కర్మనే ఉంటుంది. సో ఆ పిల్లోడు ఏం కర్మ రాసుకొని వచ్చి ఉంటాడని అంటే, ఆయనకు తండ్రితో సంబంధం ఉండదు. పుట్టిన తర్వాత సపరేషన్స్. కొంతమందికి తల్లితో సంబంధం ఉండకుండా, తల్లి బతికి ఉన్నా కానీ తల్లి లేకుండానే పెరుగుతుంటారు. సో దీనికి మీరు అడిగిన ప్రకారంగా మనకు కర్మ అనేది తప్పకుండా ఉంటుంది. సో ఈ కర్మని అర్థం చేసుకోకుండా జనాలు ఏమనుకుంటారంటే, మాకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి బాధల్లో ఉంటారు. మనిషి ఎవరైతే కర్మని అర్థం చేసుకుంటారో అంటే ఈ విల్ బి హ్యాపీ. కర్మ అనేది మనకు సంచిత కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ సంచిత కర్మ అనేది ఎన్ని జన్మల నుంచి మనం తీసుకుంటున్నామో, జన్మలో ఉన్న కర్మ మొత్తం సంచిత కర్మలో మనకు ఉంటుంది. మనం పుట్టేటప్పుడు తెచ్చుకునే కర్మని మనం ప్రాప్త కర్మ అంటాం. ఆ ప్రాప్త కర్మ నుంచి మనం తప్పించుకోలేము. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నది మొత్తం ఆగామి కర్మ అంటాం మనం. ఈ ఆగామి కర్మ కూడా కొన్ని ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, కొన్ని మళ్ళీ ఇట్ విల్ గో బ్యాక్ ఇన్ టు దట్ గోడా. సో బేస్డ్ ఆన్ దిస్ కర్మ మనకు ఒక్కొక్కటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది, లైక్ పిల్లోడు ఇచ్చేయడం. ఇంకో కర్మలో ఈ పిల్లోడు పుట్టి తండ్రిని హింసించడం. మీరు న్యూస్లలో విని ఉంటారు, కొడుకు తల్లిని నరికేశాడు. ఓకే, సో అది ఎందుకు అలా వచ్చింది? కర్మ వల్ల అలా జరిగింది. పూర్వజన్మలో ఆవిడ వీడిని చంపి ఉంటుంది, ఈ జన్మలో అతన్ని చంపుతున్నాడు. సో ఈ కర్మ అనేది మనకు ఐదర్ ఇట్ కెన్ బి ఏ
మన సంచిత కర్మ నుంచి ప్రాబ్ధ కర్మ నుంచి వచ్చిన కర్మ అయినా కావచ్చు, లేకపోతే అతను మళ్ళీ కొత్త కర్మ క్రియేట్ చేసుకుంటున్నాడేమో ఆగామి కర్మ. ఈ కర్మ అనేది మనకు వదిలిపెట్టదు. కంపల్సరీగా కర్మ అనేది మనం అనుభవించాల్సిందే. కొద్దిగా రెడ్యూస్ చేసుకోవచ్చు కానీ వదిలిపెట్టేది మాత్రం లేదు. కంపల్సరీగా ఉండదు. సో ఈ కర్మ సిద్ధాంతాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే ప్రతి వ్యక్తి హ్యాపీగానే ఉంటాడు. ఎందుకనంటే ఇది నా కర్మ వల్ల జరిగి ఉంటుంది. నేను దీన్ని అనుభవించాలి. అనుభవించాలి. రైట్. అవును. అర్థం చేసుకున్న వాళ్ళు చాలా ఎప్పుడైతే మనం రెసిస్ట్ చేస్తామో నాకొద్దని అప్పుడే మనము దానికేమంటాం ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది మన లోపల. దానివల్ల మనం మెంటల్ డిస్టర్బెన్స్‌కి లోనవుతుంటాం. కొందరికి పిల్లలే పుట్టరు. అవునండి. వాళ్ళకి తలరాతలు అంటే తలరాత అంటారు, కర్మ అనొచ్చు మనము. సో వాళ్ళకి పిల్లలది అనేది రాసి ఉండదు. అట్లా కాకుండా మీరు పిల్లలది మనం మాట్లాడుతున్నాము. ఇంకొక చిన్నగా డీవియేట్ అయితే కొంతమందికి పెళ్ళే కాదు. ఆ. సో దట్ ఈస్ ఆల్సో మనం కర్మ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చండి అది. సో కొంతమంది బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. అవును. కర్మలో లేకున్నా గానీ బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్ళిళ్ళు కూడా ఫెయిల్ అయిపోతుంటాయి. సో మీకు ఈ ఈ కస్టడీయే కాకుండా మనకు ఈ పిల్లలదే కాకుండా పెళ్ళిళ్ళ గురించి మనం ఆలోచించామనుకోండి, దేవుడు ఒక సంకేతం మాత్రం కంపల్సరీగా ఇస్తాడు. ఎంగేజ్మెంట్ టైంలోనే పెళ్ళికి ముందే నీకు ఈ పెళ్ళి కుదరదురా బాబు అని చెప్పి కొన్ని ఆహా. సూచనలు క్రియేట్ చేస్తాడు. అక్కడే డిస్ప్యూట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇద్దరి మనసులో కూడా అనిపిస్తుంది మనకి ఈ పెళ్ళి వద్దు అని అనిపిస్తుంది. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత పెళ్ళి వద్దంటే అందరు నవ్వుతారేమో అనుకొని బలవంతంగా పెళ్ళిళ్ళు అవ్వాయి. ఆ పెళ్ళిళ్ళు అనేటివి నిజంగానే మనకు వద్దనిపించినా కానీ మనం వెళ్ళేటి బలవంతమైన పెళ్ళిళ్ళు. ఆ పెళ్ళిళ్ళు ఇప్పటివరకు నిల్చున్నట్టుగా నేను చూడలేదండి. కావాలంటే మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మన ప్రేక్షకులు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్‌లలో ఇట్లాంటివి జరిగినాయా లేవా అని చెప్పి. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్‌లో డిస్ప్యూట్ వస్తుందో డెఫినెట్‌గా ఆ మ్యారేజ్ అనేది ఫెయిల్ అయినాయి. సో ఇవి చిన్న చిన్న సిమ్టమ్స్ ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనిషి దైవభక్తితోటి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఇవన్నీ సూచనలను అబ్జర్వ్ చేస్తుంటాడు. సో మీరు కొన్నిసార్లు బయటికి వెళ్దాం అనుకున్నా కానీ మీకు వద్దు అని మనసు ఆగుతుంది. అవును. సో దెర్ ఈస్ ఎ సైన్స్ బిహైండ్ ఇట్ కదా. సిక్స్త్ సెన్స్ సిక్స్త్ సెన్స్. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. దాని గురించి మనం ఆగడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి ఏంటిదంటే కర్మ, రుణానుబంధము వీటి వల్లనే మనకి ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఎవరైతే మనిషి అసలు నేనెవరు అనే ధ్యానంలో ఉంటాడో, నేనెవరు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడో, కర్మ గురించి తెలుసుకుంటాడో, ఆ మనిషి జైల్లో ఉన్న ఒకటే, హిమాలయాలలో ఉన్న ఒకటే, భూమి మీద ఉన్న ఒకటే, ఇక్కడ మనుషుల మధ్యలో ఉన్న ఒకటే. సో అట్లాంటి పర్సన్‌కి ఏది ఎఫెక్ట్ అవ్వదండి. అని నిజంగా ప్రతిదీ కర్మ సిద్ధాంతం బట్టే జరుగుతుందని అర్థమవుతుంది. అంటే అది 99% అన్నీ కదా. కర్మతోటే మనం చేసుకున్న కర్మల వల్లనే మనకు ఇవన్నీ జరిగేటి సిట్యుయేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్.